హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వంశీ ఫార్మ్స్. మనందరికీ తెలిసిందే, కృష్ణ చైతన్య అండ్ వంశీ బ్రదర్స్. అందులో వంశీ ఇలా ఫార్మ్స్ చేయడం, లైక్ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్పి, ఆర్గానిక్ అన్నీ అమ్ముతున్నానని చెప్పి లైక్ ఇలా స్టోర్ పెట్టడం జరిగింది. అదే కాకుండా అమ్మాయిలు కూడా అలాగే చేంజ్ చేయడం జరుగుతుంది. అందులో వర్క్ చేసిన మేనేజర్ రాజేష్ ఈరోజు మనతో ఉన్నారు. ఏదైతే ఆయనకి అమ్మాయిలు పిచ్చి అనే ఒక స్టేట్మెంట్ అండ్ ఆర్గానిక్ ఫామ్, అది ఆర్గానిక్ కానే కాదు అని కొన్ని ఎలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు రాజేష్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజేష్, హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రాజేష్. థ్యాంక్ యూ పిలవగానే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. యా, ఎప్పుడు జాయిన్ అయ్యావు, అసలు అందులో ఎందుకు జాయిన్ అయ్యావు, మళ్ళీ ఎప్పుడు మానేసావు? నేను Feb 1st జాయిన్ అయినా. నేను సెకండ్ ఎంప్లాయ్ దాంట్లో. నాకన్నా ముందే హెచ్ఆర్ ఉండే, ఆమె నన్ను రిక్రూట్ చేసింది. అంటే నేను నా వేరే బిజినెస్ ఉండే, ఒక స్మాల్ యాక్సిడెంట్లో నా బిజినెస్ కొద్ది లాస్లో పోయింది. పోయినప్పుడు కొద్దిగా నేను డిప్రెషన్లో ఉండి నార్మల్గా ఇంట్లోనే ఉంటుండే. ఊర్లో మాది అమలాపురం పక్కన విలేజ్, చిన్న విలేజ్. అయితే అక్కడ ఉన్నప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇవి రీల్స్ వస్తున్నాయి, వంశీ కృష్ణ సార్. అయితే వస్తుంటే మా సిస్టర్ చూశారు. మా సిస్టర్ చూసి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆయన, ఆ నెంబర్కి మా సిస్టర్ మెసేజ్ చేశారు. సరే అయితే నా నెంబర్ మెసేజ్ చేయగానే ఆయన నాకు కాల్ చేశారు. కాల్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉందా రాజేష్ అంటే వచ్చేసి అన్నారు. నాకు ఫోన్ చేసిన వెంటనే నాకు నైట్ ఫోన్ చేశారు. మా ఊరు నుంచి అప్పుడే ఆయన ఫోన్ చేసిన 15 minutes to 30 minutesలో నేను స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చాను హైదరాబాద్లో. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఈయనకి ఫోన్ చేశాను వచ్చాను సార్ అంటే. ఆయన వచ్చారు నా దగ్గరికి, లొకేషన్కి వచ్చారు. ఆయనతో జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇలా మేనేజర్ రోల్ అని ఏం చెప్పలేదు. నార్మల్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వర్క్స్ ఉంటాయి నువ్వు అని జాయిన్ చేసుకున్నారు. సమ్ శాలరీ ఒక మాట్లాడుకున్నాము. అలాగే రన్ అవుతుంది. మీ డాడీ ఏం చేస్తారని అడిగారు. మా డాడీ ఫార్మర్ సార్ అని చెప్పాను. సరే అయితే మీ డాడీని కూడా తీసుకొచ్చా, మీ డాడీకి కూడా సమ్ శాలరీ ఇస్తానని చెప్పి మేము మింజాపూర్ స్టోర్లో ఉండేది. లైక్ అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేసి ఉంటారు. నార్మల్ ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్ సారే వచ్చారు నా దగ్గరికి, వచ్చి మాట్లాడు నార్మల్ గా అదే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుంటారు. అవునవును, దీని మీద ఆర్గానిక్ దాని మీద మీకు క్వశ్చన్స్ అడుగుంటారు. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఆయనకి ఈ దీని మీద ఒక నాలెడ్జ్ ఉందని కానీ లేకపోతే అలాంటివి ఏమైనా అనిపించే? నాకేమీ అనిపించలేదండి. ఆయన ఎక్కువ ఫార్మింగ్ సైడ్ నాకేమీ చెప్పలేదు, నాతో డిస్కషన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక ఫార్మింగ్ పద్ధతి ఏంటనేది నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మేము ఎప్పుడైతే ఇంజాపూర్ స్టోర్లో తీసుకుని స్టోర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఆ ఫార్మింగ్ మీద వర్క్ అంతా మేమే చేసాం. అంటే లైక్ మా ఫాదర్ అవే ఏమి కొట్టాలి ఏంటి అనే అన్ని కూడా, నేను కషాయాలన్నీ కూడా నేనే తెప్పిస్తుండే. దానికి ఏమి సంబంధించినవన్నీ కూడా నేనే వాటిని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని తెస్తుండే. నీమ్ ఆయిల్ కానీ కషాయాలు, వేరే కషాయాలు ఏమన్నా సరే నేనే తెప్పిస్తుండే. ఆర్గానిక్ కషాయాలన్నీ కూడా మనకి మా ఆకుల ద్వారా తయారు చేసినవే, అవేమి దాంట్లో ఎటువంటి మెడిసిన్స్ కలవు. అప్పుడు నాకు తెలిసినప్పుడు ఏమైందంటే కషాయాల పేర్లు కూడా తెలియదు ఈయనకి. నేను అప్పుడు గమనించింది, కషాయాల పేర్లు కూడా తెలియదు. అగ్నాస్త్రం అంటే ఏంటో తెలియదు, బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలియదు. మాక్సిమం నాకు తెలియదు వాటి గురించి, కానీ వాటి పేర్లు అయితే తెలుసు నాకు. దేనికి వాడతారనేది కొద్ది నాలెడ్జ్ ఉంది. మా డాడీ ద్వారా నేర్చుకున్నాను. మన విలేజ్ తెలుస్తుంది. ఆయనకైతే నాకు తెలిసిన, ఆయన గమనించిన విధానంలో నాకు అసలు ఆయనకి వెజిటేబుల్స్ ఎన్ని రోజులకి వస్తాయి, అసలు ఎన్ని రోజులకి అవి మనకి హార్వెస్టింగ్ అవుతాయి, అసలు ఏ విత్తనం ఎలా వేయాలి, అసలు ఏ విత్తనానికి ఏ పేరు ఉంటుంది, అందులో దేశీ ఏది లేదంటే మన హైబ్రిడ్ ఏది అని తెలుసుకోవడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టింది నేను గమనించిన టైంలో. తర్వాత మేము కూడా మూవ్ అయ్యాం. మేము అనుకున్నాం ఇంకా సార్కి తెలియదేమో, సర్లే మనకు తెలిసినంత మట్టుకు మనం చేద్దాం. స్టాఫ్ ఎవరో చూసుకుంటారులే. మళ్ళీ స్టాఫ్ ఎవరో లేరు, ఇంక మేమే ఫస్ట్ స్టార్టింగ్ లో అలా రన్ అవుతున్నాయి మేమైతే ఫస్ట్ లో. తర్వాత గచ్చిబౌలి స్టోర్ తీసుకున్నారో దానికి మొత్తం అంతా డిజైన్ కానీ, నాది ఇంటీరియర్ బిజినెస్ అని చెప్పాను కదా మీకు. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మొత్తం అంతా కూడా నేనే చేయించాను వర్క్ అంతా కూడా. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోల్ ప్లే చేసాం, హెచ్ఆర్ కన్నా మెయిన్ రోల్ ప్లే చేసాం మనం. ఎట్లా మామూలు అన్నిటిలోని ప్రతి మెటీరియల్ గురించి కానీ, అది ఎక్కడి నుంచి వస్తున్నాయని కానీ, ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే పెట్టారు ఫస్ట్లో. అప్పుడు అన్నీ మా హ్యాండ్ ఓవర్లో నుండి మేము చేసేవాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఇంక మాకు తెలుసు కదా మేము చేస్తున్నాం అనుకున్నాం తప్ప ఈయనకి దాని మీద నాలెడ్జ్ లేదని నాకు తెలియదు. అప్పుడు ఆ తర్వాత తెలిసింది కొన్ని. ఈ పంచగ విద్రవ్యం అంటే ఏంటో తెలీదు, ఘనజీవామృతం అంటే ఏంటో తెలీదు. అంటే ఒక పద్ధతి తెలుసు అంతే, ఆ పేరు తెలుసు. ఎస్పీకే పాలేకర్ మేతల్లో చేసే
ఒక పద్ధతి పేరు తెలుసు అంతే, అంతే తప్ప దాన్ని ఎలా చేస్తారు సేంద్రీయ వ్యవసాయం అనేది ఏంటి అనేది ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. వేరే వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని చేయడం తప్ప దాని గురించి సరైన నాలెడ్జ్ అయితే లేదు నేను గమనించిన మట్టికి. ఓకే, నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది అసలు? నువ్వు బయటికి రావడానికి కారణం ఏంటి అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి? అంటే నేను బయటికి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి దాంట్లో. ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా నేను జాబ్ లెక్క చేయలే. ఆయన ఇచ్చే నాకు శాలరీ 30,000 మంత్కి ఇచ్చింది 30,000. నేను ఆ 30,000లో చేసే పని కన్నా నేను డబల్, ఒక వర్కర్ ఒక 9 hours 12 hours వర్క్ చేస్తారు, నేను 20 hours వర్క్ చేసేది దాంట్లో. అంటే ఎప్పుడు కూడా మనది అనుకుని చేసాను తప్ప ఏ రోజు కూడా మనకి సంబంధం లేదు ఇది. ఇంకొకటి ఏ మెటీరియల్ అయినా కూడా తెచ్చేటప్పుడు దాన్ని 10 షాపుల దగ్గర ఎంక్వైరీ చేసి తెచ్చేవాడిని. ఎందుకంటే ఆయనకి తక్కువ అయితేనే కదా ఇన్వెస్ట్మెంట్లో అనేది ఎవరైనా స్టార్టింగ్లో ట్రబుల్ అవుతారు. ఆయనకి అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా తర్వాత విషయం. మనం ఇష్టానుసారంగా కూర్చోబెట్టి అయితే తేలాం కదా. ఆయన మనకి ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి మనం ఒక 10 కొట్లు షాపుల్లో ఎంక్వైరీ చేసి అని తెచ్చేవాళ్ళం. బాగానే ఉంది, ఒక 5 months బాగానే గడిచింది. 5 months 20 days బాగానే నడిచింది. తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో తెలీదు, ఒక చిన్న ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి. ఒక యాంకర్ ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో చేసింది ఆమె, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆమెకి. అదే డిస్కౌంట్ నేను ఇచ్చాను అనమాట, వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్. ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి. నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా అంటే, ఈయనకి అప్పుడు వేరే బిజీ వర్క్లో ఉన్నారైనా ఫోన్ కాల్లో ఎందుకు లేనా అంతకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో, అంతకుముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా వీళ్ళకి అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పాను స్టాఫ్కి. ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు. ప్రతి దానికి నాకే అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పని చేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు, ఏది ఉన్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను. కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సరే ఇచ్చేయమని చెప్పాను. అవి ఇచ్చేయమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది. తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు, ఒక 3 hours. ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు, అందరి మీద కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేనే ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద, నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలికి ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి. డైలీ నేను ఉండను, ఎలా బయట తినేవాడిని, బయట నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వండేసి వీళ్ళకి పెడుతున్నారు, మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్నా ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తాను. అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది. అంత చేసిన ఇంత కష్టపడ్డా వాడికి ఈయన ఇచ్చిన బిరుదు ఇదా? నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేను ఏమీ బయటికి రాలే. ఒకవేళ నీతో కానీ వంశీ కానీ మంచిగా ఉండుంటే, నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని బయటికి రాకపోదు కదా? బయటికి రాపోతుంది కదండి. నువ్వు చెప్పవు కదా అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా, ఇలా మోసం జరుగుతుంది కదా, బయటకు అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడంటే నేను ఏం చేశానంటే సార్, అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను. నేను ఆర్డర్ నేనే చేసేది, బయట నుంచి స్టోర్ నుంచి వచ్చి ప్రతి ప్రోడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేది అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ఎక్కువ నేను ఏం చేశానంటే, ఒక ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారు. ఆయనే సొంతగా చూసుకుంటారు, ఆయన అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీల నుంచి ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు. అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 days ముందే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే, గచ్చిబౌలి స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం, సెటప్ అయిపోయింది, ఇంక ఈడ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి, ఏదోటి చెయ్యాలి ఇన్ని. అప్పుడు చెప్పి నేను ఒక 10 మంది 14 మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గర అండి, వాళ్ళందరికీ వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్ మనం. కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు, బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం, మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి, మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అప్పుడే, ఆ టైంలోనే ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరితో మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మెహదీపట్నంలో గోపాల్ గారు అని, ఇలా సంగారెడ్డిలో ఒక 2 ఫార్మర్స్ అని, వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు. మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే ఎలిగేషన్ నా మీద పెట్టారు. పెట్టిన తర్వాత కూడా నేను ఏం మాట్లాడలేదు అప్పుడు కూడా, సరే సార్ అన్నాను. తర్వాత రోజు నేను డైలీ గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళేది, డైలీ నైట్ 11 o'clockకి వెళ్ళి అక్కడ స్టోర్ క్లోజ్ చేసుకుని అకౌంట్స్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ 1-2 అవ్వదు నాకు మొత్తం అన్ని చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి. ఆ రోజు ఒక రోజు వచ్చి నువ్వు గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో, ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి,
మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి, ఇన్ టైం పెట్టాలి, అవుట్ టైం పెట్టాలి అని చెప్పి, ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు, ఇవి వాడేసుకుంటున్నావు, నాకు అన్నీ నాకు క్లారిటీగా కావాలి అని చెప్పి నేను ఏమో వాడుకోలేనప్పుడు నాకు పడాల్సిన పని ఏముందండి. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు. మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట. మేమిద్దరం, మమ్మీ డాడీ నేను ఉండేవాళ్ళు ముగ్గురు. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు. అసలు ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాను నేను. అసలు అంత తీసుకోలేదు. ఏదో జీవితం బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం, అంత మనం పడాల్సిన పని లేదు ఇక్కడ, కాకపోతే ఇంకో దుక్కు చేసుకుని బతుకుదాం, కూలి పని చేసుకుని బతుకుదాం కావాలితే. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటం కూడా వేస్ట్. మనం ఉన్నా సరే అనుమానం, వాళ్ళకి ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుబోతం లాంటిది అది అసలు, మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు, మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా. ఫస్ట్ 1 మంత్ నేను అసలు బయటికే రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా 1 మంత్. ఆయన ఆగస్ట్ 1కి వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న బిజినెస్, నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 మంత్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా, నాకు తెలియదని నేను చూడలేదు. ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు. ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత నీకు తెలీదా అని అడిగారు. నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్. నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన. అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే ఓకే, నాకైతే తెలిసిన వాటికైతే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు, మేము బయటికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట అంతా. జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు, బొంగు లేదు అంటారు. హైదరాబాద్ మీరు చూడడం అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి కామెంట్స్ లో ఆర్గానిక్ ఫామ్ లేదు, బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు. వీళ్ళు ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవన్నీ తెస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ కానీ ఇవి తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఏదైతే వీళ్ళు తెస్తున్నారో అవి కంపెనీస్ నుంచి తీసుకొచ్చినాం. కంపెనీ ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడైనా చెప్పేది ఇదే, ఆ కంపెనీలో ఏముంటది అనేది మనకు తెలియదు. అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అవును, లైక్ ఉంటది కదా, ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు కదా, ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు గానీ లేకపోతే తెచ్చే వాళ్ళ వంశీకి గానీ వీళ్ళకి గానీ ఎవరికి ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది. మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది, ఇవైతే ఒరిజినల్ కాదండి, నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలాసార్లు. అప్పుడు వాళ్ళు కాదండి, కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే. చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగా ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్దగా రావని ఒకళ్ళు, అలా కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు నేచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్ళిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి. నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు, అంటే ఫార్మింగ్ మీద ఉంది. ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి, అన్ఆర్గానిక్ అని అనిపించాయి? అవి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అండి. అప్పుడు నేను ఉన్నంత సేఫ్ లోని డౌటే. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను, తక్కువ ఆర్డర్ చేయటం. అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని నేను, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రోడక్ట్ ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్ని
అవి కూడా 25%, 30% వస్తాయి. అంటే మిగతా 75, 80% మొత్తం అంతా అంతే వేస్ట్. అది ఆర్గానిక్ కాదు. కాదు అంటే కాదని చెప్పలేం, అక్కడ ఏం వస్తున్నాయో తెలియదు కదండి. కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ అదే ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్. అంతే ఇంకంతే అనుకోవాలి, అది ఫేక్. మరి ఇప్పుడు మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము, అక్కడ వీడియోస్ చేయడము, అవన్నీ దేనికి వెళ్తున్నారు మరి? అక్కడి నుంచి ఏం తేయడానికి వెళ్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేయడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రోడక్ట్ని చూపిద్దామని వెళ్తారు. అక్కడ వరకు ఒక ప్రోడక్ట్ని చూపించడానికి, ఒక పసుపు కొమ్మును అక్కడ చూపించడానికి అంత దూరాలు వెళ్ళిన అవసరం లేదు. మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు. మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా అన్నీ పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు, అంతేగాని వేరే కంపెనీ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? సో నువ్వు పండించలేవు, 50% పండించగలుగుతున్నావు నువ్వు, కానవా 50% ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఫార్మర్స్ ఎంతమంది ట్రైబర్ అక్కడ మన వైజాగ్ దగ్గర ఉంటారు ట్రైబర్స్, వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. రీసెంట్ గా నాకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక 2-3 ఫోన్ చేశారు అనమాట. వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు, వాళ్ళకి పండించేస్తున్నారు వాళ్ళు. మినుములని, పెసలని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మాకు తెలియదు సార్, ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి మేము ఇస్తాం మేము స్టోర్లోకి అని. వాళ్ళు మేము ఒరిజినల్గా మేము కొండల్లో పండించినవి, మాకు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఈడ అని అలాంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఈయనకి తక్కువకి వస్తాయి. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, అక్కడ కందిపప్పు ఉంది సార్, ఒక కందిపప్పు వాల్యూ అక్కడ వచ్చేసరికి 130 నుంచి 150 రూపాయలు, 170 రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటిది 250, 270, 300 పెట్టుకున్న ఆర్గానిక్లో అది ఒక రీజనబుల్ ప్రైస్ అవుతుంది జనాలకి. వీళ్ళు కంపెనీ నుంచి తెచ్చింది సగానికి అది కరెక్టో కాదో తెలియదు, దాన్ని తీసుకొచ్చి దాన్ని డబల్ రేట్ పెట్టుకుని అమ్ముకోవటం. రేట్ అయితే ఎక్కువే ఉంటాయి సార్, దానికి సంబంధించింది కాదు. ఇంకా అసలు రేట్ల గురించి మాట్లాడాలి. డబల్ త్రిబుల్ కూడా ఉంటాయి కొన్ని. అవునా? సంబంధం లేని రేట్లు, అన్నిటికన్నా తక్కువ రేట్లు అని చెప్తారు. చాలా తక్కువగా వస్తుంది, మంచిగా ఉంటుంది మా దగ్గర ప్రొడక్ట్స్. గూగుల్ రివ్యూస్ చూడండి ఒకసారి, మీరు మ్యాప్స్ ఓపెన్ చేసి గూగుల్ రివ్యూస్ చూడండి. గూగుల్ మ్యాప్స్ వంశీ ఫార్మ్స్ గచ్చిపోలని కొట్టండి, కింద ఎక్కడైనా సరే పర్లేదు ప్రైజెస్ బాగానే ఉన్నాయంటే మాత్రం నాకు చెప్పండి. ఇప్పుడే నిన్న అన్న మాటలని వెనక్కి తీసుకుంటా.